హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ రీసెంట్గా వెళ్ళిన నిఖిలు ముద్దు ముచ్చట్లు అనే ప్రోగ్రాం గురించి మాట్లాడుకుందామండి. సో ఈ ప్రోగ్రాంకి నేనేమనుకున్నానంటే పావని అలాగే నిఖిల్ వెళ్ళారు కదా, వాళ్ళ సాంగ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమోనని నేను ఆ యొక్క ప్రోగ్రాం చూడడం జరిగింది. బట్ నాకైతే నిజంగా చెప్తున్నాను, అస్సలు ఆ ప్రోగ్రాం నచ్చలేదు. అంటే సాంగ్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు, అక్కడ ఏ క్వశ్చన్స్ ఆ సాంగ్ గురించి అడగలేదు. మీరు ఎలా చేశారు, ఎంత కష్టపడ్డారు, ఎవరు చేశారు, ఇట్లాంటి క్వశ్చన్స్, ఇంట్రెస్టింగ్ అయిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయేమో అని అనుకున్నాను. బట్ అక్కడ ఏమీ లేదు. సో వాళ్ళ థీమ్కి తగ్గట్టుగా వాళ్ళు కొన్ని కళ్ళగంతలు కట్టి కొన్ని ఐటమ్స్ని చూపించడము, టేస్ట్ చేయడము, అవి ఎలా ఉన్నాయని పక్కన వాళ్ళని అడగడము, అలాగే వీళ్ళ గురించి వాళ్ళకు కొన్ని క్వశ్చన్స్ అడగడము. ఆ క్వశ్చన్స్ కూడా నిజంగా నాకైతే ఒక్క క్వశ్చన్ కూడా నచ్చలేదండి. మీరేమైనా అనుకోండి, బట్ అవి చూడదగ్గ క్వశ్చన్స్ లాగా నాకైతే అనిపించలేదు. సో అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. లాస్ట్ వచ్చేసరికి మాత్రం లవ్ గురించి అలాగే మ్యారేజ్ గురించి మీ ఒపీనియన్ చెప్పమన్నప్పుడు నిఖిల్ తనకు కావాల్సిన క్వాలిటీస్ కల అమ్మాయి ఇలా ఉండాలి అంటే ఎప్పుడు కూడా మనల్ని ట్రస్ట్ చేయాలి, అలాగే డిపెండెన్సీ ఉండకూడదు. సో ఇంకొకటి వచ్చేసి ఎప్పుడు కూడా మనల్ని రిస్ట్రిక్ట్ చేయకూడదు. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడు. సో పావని కూడా తనకి ఇష్టమైన అబ్బాయిని చెప్పింది అనమాట. అంటే ఇటువంటి క్వాలిటీస్ ఉండాలని తను కూడా చెప్పింది. ఓకే, ఇంతవరకు ఓకే. సో మ్యారేజ్కి వచ్చేసరికి నేను చేసుకుంటానని నిఖిల్ చెప్పాడు, అలాగే పావని కూడా చేసుకుంటుంది అని చెప్పి తను చెప్పింది. ఇది ఓకే, కానీ మిగిలిన ఏ పార్ట్ కూడా అంతగా నాకు నచ్చలేదు. బట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్